హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ, వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రైవేట్ వీడియోలు ఇవే చివరకు ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశాయని తెలుస్తోంది. 2018లో వివాహం చేసుకున్న సీతారాం, రేణుక దంపతులు ఇద్దరు పిల్లలతో బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య అక్రమ సంబంధాల వ్యవహారం, వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీతారాం తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. తాను పనిచేసే చోట సహోద్యోగుల కామెంట్లు, అవమానాలతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన సీతారాం కొద్ది రోజుల క్రితం ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ కి ముందు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ నోట్ ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. తాజా పోలీస్ దర్యాప్తులో రేణుకకు పలువురితో సంబంధాలు ఉన్నట్లు, రమణారెడ్డి అనే వ్యక్తితో మరో వివాహం కూడా జరిగినట్లు బయటపడినట్లు సమాచారం.